We feel very happy that the intentions are pure. Gods will start working. This is three-member team. Today we have here Sharath Sridhar and Hansraj Botraji, and this is how the team is now moving to Attatigala Girijana Vikasa Kendra Tribal School. బట్టలు ఉన్నా సరే, చింతపండు, ఇక్కడ దొరికేటువంటి మిరపకాయలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అవన్నీ తీసుకొచ్చి ఇలాంటి సౌకర్యాలను దాచుకుంటే కొంత చేసుకుని స్కూల్ నడుపు ప్రారంభం చేశాం. ఎన్నో ఇబ్బందులు పరుస్తూ 9th క్లాస్ వచ్చేసరికి టీచర్స్ అందరినీ కూడా ఎయిడెడ్ లో తీసుకొచ్చాం సార్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి సంతలు జరుగుతాయి సార్. శాండీస్ ఆ సంతలో దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఎన్నుకుంటారు తప్ప మా పిల్లవాడి దగ్గర చదువు బాగుండాలి అని మనం అవేర్నెస్ చేస్తే తప్ప వాళ్ళకి తెలియదు. ఇప్పటి వరకు కూడా 2001-2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 10th క్లాస్ 100% రిజల్ట్ సార్ ఈ స్కూల్కి. ఈ చుట్టుపక్కల ఏమన్నా ఏ ఏరియాలో కూడా 100% రిజల్ట్ లేదు. డాక్టర్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన కనుక మీరు అర్జెంటుగా వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టుకోకపోతే మాత్రం మీరు అసమానం మా దీనికి తిరుగుతున్నారు. ఇవాళ వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి దీనికి ప్రాసెస్ ఏంటంటే సార్, టెస్ట్ ఉండాలి, వాటర్ టెస్ట్ రిపోర్ట్, వెదర్ వాటర్ ఈజ్ డ్రింకబుల్ ఆర్ పాటబుల్ ఆర్ ఇది ఏమన్నా యూజబుల్ అనే కాన్సెప్ట్ లో తీసుకొస్తారు. దానికి వాళ్లే దే హ్యావ్ టు ప్రొవైడ్ ఎస్ అ సొల్యూషన్. దాని మీద వీ షుడ్ హ్యావ్ ఎ కొటేషన్. ప్రధానంగా నాకు అనిపించింది ఏంటంటే, ప్రపంచానికి ఈ అడవికి మధ్యలో గ్యాప్ చాలా ఉంది. మీలో చదువుకున్న వాళ్ళు ఇంటర్నెట్ ఇది చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రధానంగా పాత్ర పోషించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు అవుతారు ఈ వ్యవస్థ మొత్తానికి. కాకపోతే ఒక 4 దీని మీద వర్క్ చేయాలి. మీ వృత్తిలో మీరు పనులు చేసుకుంటూ, మీ యొక్క దినచర్య మీరు చేసుకుంటూ, ఇలాంటి దాంట్లో మేము చేస్తాం సార్, కాస్త ఎక్స్ట్రా వర్క్ చేస్తాం ఈ వ్యవస్థ కోసం అనే వాళ్ళు కావాలి మనకి. ఫైనాన్షియల్ ప్రాబ్లము, తర్వాత వ్యవస్థ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళ అనుకున్న టార్గెట్ వీళ్ళు రీచ్ కాబోతున్నారు. ఓన్లీ థింగ్ అంటే వాళ్ళు వనరులు అంటే విద్యని, తర్వాత మన సంస్కృతిని నేర్పే సంస్థ కాబట్టి ఈ స్కూల్, దీనికి ఏదో చేద్దామని సంకల్పం ఉంది. అందులో ఒక 1% దీనికి కన్వర్ట్ చేసి ఇప్పుడు గాడ్రేజ్ లాకర్స్ లాంటి ఒకటి సప్లై చేస్తారు. Fantastic, very big clap for Swatharma. ఎయిడెడ్ పోస్టులు ఖాళీ అయితే దానికి మళ్ళీ రీప్లేస్మెంట్ లేదు కాబట్టి అది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ ఒక రిపేర్ స్టేజ్ లో ఉన్నాయి. మెయిన్ ఇక్కడ పిల్లలందరూ అడుగుతుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ మాకు ఇప్పించండి, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నారు సార్. బెడ్స్ తమరు చూశారు, అందరికీ లేదు, కొంతమంది మాత్రమే బెడ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కిందే పడుతున్నారు. అలాగే మనకి రగ్గులు అయితే ఏమి, టాయ్స్ అయితే ఏమి, బట్టలు అయితే ఏమి, టై బెల్ట్లు అయితే ఏమి, ఇవే కాకుండా ఆర్థిక సహాయాలు అనేకమైనటువంటి విషయాల్లో మనకి చేయూతనిస్తున్నటువంటి ముఖ్య అతిథి శ్రీ సిఎస్ బాలచంద్ర గారు మన మధ్య ఉన్నారు. అందరం కూడా వారి క్లాస్ ద్వారా వారికి అభినందనలు తెలియజేద్దాం. ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తివా, గుడలో సైనికుడా భరత రక్షకుడా కాకిల్లో గిరిజన హింస dance by GVSKO school at East Godavari district, Attatigala. కేంద్ర సంస్కృత ప్రాథమిక పాఠశాల నామకేం కోరు చెల్లెల
ముక్కుకు ముక్కెర కావాలన్నయ్యా కావాలన్నయ్యా ముక్కుకు ముక్కెర కావాలన్నయ్యా కావాలన్నయ్యా ముక్కుకు ముక్కెర కావాలన్నయ్యా కావాలన్నయ్యా ముక్కుకు ముక్కెర కావాలన్నయ్యా కావాలన్నయ్యా One for the life experience. Okay. Thanks for the idea. Did give me an insight into the seriousness of this project and also the seriousness of the concern that Avaya had got for the school. We're all amazed to have, the time that is being spent at the school, which really made us to feel what sort of issues that people in the tribal area is facing. We appeal each and every learned person around in the community who are connected to East Godavari and Rajahmundry to please come up and lend your hands of help and support. There are many needs. In fact, acute shortage of rice, and there is a shortage of funds for these people. They have issues like infrastructure. Avaya created computer lab, Avaya created toy bank, Avaya created books, library, and then Avaya has given them warm blankets during the winter, 200 blankets being supplied there. Thank you so much for being with us. Thank you. For more details, contact Abhaya Foundation. All the donations will be exempted under 80G of Income Tax Act.